డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇప్పుడు మన ముందు మొహమ్మద్ షకీర్ హుస్సేన్. ఈ అబ్బాయి రీసెంట్గా టీజీపీఎస్సి ఏడబ్ల్యూఈలో సివిల్ ఇంజనీరింగ్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాడు. బీసీ కేటగిరీ ర్యాంక్ నుంచి 6th ర్యాంక్ వచ్చింది. సో ఈ అబ్బాయి కూడా మన దగ్గర గేట్ కోచింగ్ తీసుకున్నాడు, జనరల్ స్టడీస్ క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకున్నాడు, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అన్నీ, అంటే ఏసుతోటి కంటిన్యూస్ బంధం తనకి ఉంది. సో తన విజయ రహస్యం కూడా బ్రీఫ్గా తెలుసుకుందాం. కంగ్రాచులేషన్ షకీర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ నీ గురించి చెప్పినా అన్న కొద్దిగా. నా పేరు మొహమ్మద్ షాకిర్ హుస్సేన్ సార్. ఇట్లా నాది కొల్లాపూర్ దగ్గర నర్సాయిపల్లి విలేజ్ సార్, నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు డిస్టిక్. వెరీ గుడ్. ఇంకా నాది బీటెక్ వచ్చేసి ఎంబీఎస్ఆర్ కాలేజ్ 2018 పాస్ అవుట్. డిప్లొమా బ్యాక్గ్రౌండ్స్ అన్నది, అంటే లాటరల్ ఎంట్రీ నుండి డిప్లొమా వచ్చేసి మహబూబ్ నగర్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్లీట్ అయింది. దాని తర్వాత 18లో ఇది బీటెక్ అయిపోయిన వెంబడే నేను ఇక్కడ ఏస్లో జాయిన్ అయినా, గేట్ కోచింగ్ జాయిన్ అయినా. అప్పుడు గేట్ కోచింగ్ అయిపోయిన వెంబడే మెయిన్ టార్గెట్ వచ్చేసి ఏడబ్ల్యూ క్రాక్ చేద్దాం అన్నట్టే ఉంది. ఏడబ్ల్యూ జాబ్ క్రాక్ చేయాలని చెప్పి ఉండే. దానికోసం గేట్ కోచింగ్ చాలా మంది కొంచెం గేట్ కోచింగ్ అయితే బాగుంటది అన్నట్టు, కొంత ఓవరాల్ నాలెడ్జ్ వస్తుంది, కొంచెం మెయిన్ మంచిగా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి గేట్ కోచింగ్ తీసుకున్నాం. గేట్ కోచింగ్ తర్వాత మళ్ళీ అప్పుడు నోటిఫికేషన్స్ ఏం లేవు సార్ మాకు. ఇప్పుడు 2018లో నోటిఫికేషన్స్ ఏం లేకుండే, ప్లస్ వచ్చే మూమెంట్ కూడా లేకుంటే 19లో జేఎన్టీయూలో ఎంటెక్ వస్తే ఎంటెక్ జాయిన్ అయిపోయినా. ఏం చేసావు ఎంటెక్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ. అది త్రూ గేట్ స్టైఫండ్ వస్తుంది. సో గేట్ కోచింగ్ తీసుకోవడం కొంత కలిసి వచ్చింది, అంటే డిస్కరేజ్ అవ్వకుండా కొంతకాలం ఎంటెక్ చేసావు. ఎంటెక్ చేసిన, ఎంటెక్ చేసిన తర్వాత ఎంటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయి. ఎంటెక్ కంప్లీట్ అయిన బట్టి నోటిఫికేషన్ వస్తే ఇక మళ్ళీ ఇక్కడే ఏస్ దగ్గరికి వచ్చి ఇక్కడే ప్రిపేర్ అయినా. మళ్ళీ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ కూడా అప్పుడే తీసుకున్నా సార్, 18లోనే తీసుకున్నా. ఓకే, చాలా అంటే అడ్వాన్స్ ప్లానింగ్ ఉంది గవర్నమెంట్ ఉద్యోగం గురించి నీకు. ఏస్లో కోచింగ్ తీసుకున్న తర్వాత స్టాండర్డ్ చాలా పెరిగింది సార్ మరి. కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా కాన్ఫిడెన్స్ ప్లస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మస్తు పెరిగింది. సరే, ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ తీసుకుందాం. ఫస్ట్ జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంటాయి సార్. ఈ కరెంట్ అఫైర్స్ ని ఏ విధంగా నువ్వు అర్థం చేసుకున్నావు? జనరల్ గా ఇంజనీరింగ్ పిల్లలు జనరల్ స్టడీస్ అంటే నెగ్లెక్ట్ చేస్తారు. జనరల్ స్టడీస్ చాలా, అంటే బిఫోర్ కోచింగ్ చాలా వీక్ ఉండే సార్, చాలా వీక్ ఉండే. ఆఫ్టర్ ఇక్కడ ఏస్ లో కోచింగ్ తీసుకున్న తర్వాత కొంచెం మంచిగా నాలెడ్జ్ వచ్చింది జనరల్ స్టడీస్ కూడా. కరెంట్ అఫైర్స్ పార్ట్ వచ్చేసి ఏఎస్బి ఆన్లైన్ లో వీడియోస్ పెడుతుండే సార్, యూట్యూబ్ లో వీడియోస్ పెడుతుండే. అవి చూసి ప్లస్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసి ఉండండి కరెంట్ అఫైర్స్ లో. న్యూస్ పేపర్లు ఏమైనా చదివేవాడివా? న్యూస్ పేపర్ ఇక ఏదన్నా మంత్లీ మ్యాగజైన్ ఉంటే మంత్లీ మ్యాగజైన్స్ కరెక్టే. మొత్తం పేపర్ మొత్తం చదవాలంటే అయ్యే పని కాదు. జనరల్ స్టడీస్ లో నీకు బాగా ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏమనిపించినాయి? ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ ఒకటి, మోడర్న్ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్. అదే తెలంగాణ మూవ్మెంట్ ప్రాణం, చాలా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి చదివేది బాగా. ఇండియన్ పాలిటీ, అవి ఇండియన్ పాలిటీ కూడా మంచిగా. ఇండియన్ పాలిటీ అయితే ఏస్ మెటీరియల్, ఏడబ్ల్యూ మెటీరియల్ ఉండే, అది మొత్తం చదివిన సార్. మొత్తం ఏస్ మెటీరియల్ బాగా ఉపయోగపడ్డాయి ఆల్మోస్ట్ మొత్తం. ఓకే, సో నీ జనరల్ స్టడీస్ ఎన్ని మార్కులు వచ్చి ఉండొచ్చు రఫ్ గా నీకు? 150కి 100 దాకా వచ్చినాయి సార్. 98 99 వచ్చినట్టు. 100 అంటేనే మంచి స్కోర్. 99 దాకానే వచ్చినాయి. వెరీ గుడ్. సో ఇంకా టెక్నికల్ కి వచ్చేలేకే ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి, అవి కూడా 150 క్వశ్చన్లు కదా. నీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏముండే? నా ఫేవరెట్ సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రక్చర్ సైడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఒకటి. ఇంకా మన ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇవి ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంకా హైడ్రాలజీ మెయిన్ గా. మీరు మాకు FM2 పార్ట్ చెప్పారు సార్, మేము అప్పుడు కోచింగ్ తీసుకున్నప్పుడు. అంటే డైలీ ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యావు? సపోజ్ గేట్ కోచింగ్ అయిపోయింది, జనరల్ స్టడీస్ ఏడబ్ల్యూ కోచింగ్ అయిపోయాక, సరే ఎంటెక్ అయ్యాక నోటిఫికేషన్ వచ్చింది నాన్న. ఈ నోటిఫికేషన్ వచ్చాక పర్ డే ఎన్ని గంటలు చదివేవాడి? యావరేజ్ ఒక 10 వరకు అన్నది. మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది స్టడీ హాల్. అప్పటి నుండి నైట్ 11 మధ్యలో 3-4 అవర్స్, ఒక 3 అవర్స్ ఇట్లా బ్రేక్, 3 అవర్స్ లంచ్ కి, టిఫిన్ కి. కష్టపడ్డావు. అంటే జనరల్ స్టడీస్ కి ఎంత టైం అలోకేట్ చేసేవాడు? జనరల్ స్టడీస్ కి ఒక 5 అవర్స్ దాకా ఇస్తుండే సార్.
మెయిన్ Okay. కొంచెం వీక్ ఉన్న కాబట్టి వీక్ నోటిఫికేషన్ టైం స్పేర్ చేసి నోటిఫికేషన్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ సబ్జెక్ట్ నేను వీక్ ఉన్నాను వదిలేస్తారు. వదలకూడదు, దాని మీద కొంత టైం స్పెండ్ చేయాలి. అలా టైం స్పెండ్ చేస్తే ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి ఒక్కోసారి. అట్లా పైన ఇంట్రడక్షన్ చదివినా మార్కులు వస్తాయి. సబ్జెక్ట్ దయచేసి ఎప్పుడు వదలద్దాం, అస్సలు వదలద్దు. కష్టమైన సబ్జెక్ట్ అయినా ఈజీ వదలద్దు. ఒక్కోసారి ఈజీ సబ్జెక్ట్లో టఫ్ క్వశ్చన్స్ వస్తాయి, టఫ్ సబ్జెక్ట్లో ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో అందువల్ల ఏ సబ్జెక్ట్ని వదలద్దు. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు చెప్పారు. సో నీకు ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ జనరల్ స్టడీస్లో ఎలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు? అంటే సబ్జెక్ట్ వారే అటెంప్ట్ చేసావా లేక సీరియల్ నెంబర్కి వెళ్ళిపోయినావా? లేదు సార్, నేను ఫస్ట్ ఏమంటే థర్డ్ క్వశ్చన్ నుండి స్టార్ట్ చేస్తుండే సార్. ఫస్ట్ సెకండ్ చూడకుండా డైరెక్ట్ థర్డ్. అది అట్లా సైకలాజికల్ ఫస్ట్ సెకండ్ వదిలేసాడు భయంతో. అట్లా ఏదో అట్లా ఫస్ట్ ప్రాక్టీస్ నుండి అట్లా అలవాటు అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ నుండి చూసి ఇక నాకు వచ్చిన ఫస్ట్ రౌండ్లో మొత్తం నాకు వచ్చేటివి మాత్రమే అటెంప్ట్ చేసుకుంటా పోయినా. మొత్తం 150 ఫస్ట్ రౌండ్లో ఒకసారి చూస్తుండే. ఎన్ని చేసినావు ఫస్ట్ రౌండ్లో? 73 or 74 దాకా చేసిన. సెకండ్ రౌండ్లో మళ్ళీ రిమైనింగ్ మొత్తం చేసిన. ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ మాత్రం మార్కైజ్ రివ్యూ పెట్టుకున్నా. ఫస్ట్ రౌండ్లో చేయలేదు, ఎందుకంటే అది కొంచెం మిడిల్ పార్ట్ ఆఫ్ టైంలో చేద్దామని చెప్పి ఫస్ట్ రౌండ్లో చేయలేదు. జస్ట్ మార్కైజ్ రివ్యూ చేసుకొని దాని తర్వాత ఆప్టిట్యూడ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత సెకండ్ హాఫ్ అన్ అవర్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ చేస్తుంది. ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏమైనా వాడావా? అంటే క్వశ్చన్ నీకు ఏమీ తెలియదు ఆన్సర్, ఏం చేసే ఎలిమినేషన్ టెక్నిక్స్? నాకు ఆన్సర్ ఏం తెలియనప్పుడు అట్లా ఫస్ట్ ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి, ఇదైతే కాదు ఎలిమినేట్ చేయడానికి చూస్తుండే. అప్పుడు ఏదన్నా పేపర్ ఆర్టికల్ చదివిందో ఏదో ఒకటి సిమిలర్ గా కొంచెం అనిపించింది, ఆ రిమైనింగ్ 2లో ఏదో ఒకటి టిక్ చేస్తుండే. సో ఎలిమినేషన్ వర్కౌట్ అయింది సార్, చాలా వర్కౌట్ అయినాయి ఎలిమినేషన్ టెక్నిక్స్ జనరల్ స్టడీస్ లో కానీ. సో టెస్ట్ సిరీస్ చాలా నువ్వు ఎంత బాగా చదువు కానీ టెస్ట్ సిరీస్ రాయకపోతే మాత్రం ఫట్ అవుతారు. సో టెస్ట్ సిరీస్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? టెస్ట్ సిరీస్ నుండి మెయిన్గా మనం అసలు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నాము అని చెప్పి ఫస్ట్ మనకు అర్థమైపోతుంది సార్. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలా, లేదంటే ఇంకా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్న దానికి కొంచెం టైం తక్కువ పెట్టి వీక్ ఉన్న దానికి ఎక్కువ టైం కేటాయించాలని చెప్పి టెస్ట్ సిరీస్ నుండి బాగా రాస్తుండే. ఇప్పుడు టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ కష్టం అనిపించినప్పుడు ఎలా అనిపించేది మనసుకి? ఫస్ట్ అంటే టఫ్ అనిపించిన క్వశ్చన్స్ అన్ని లాస్ట్ అటెంప్ట్ చేస్తుండే సార్. లాస్ట్ అటెంప్ట్ చేసి అసలు ఈ క్వశ్చన్ ఎందుకు టఫ్ అనిపిస్తుంది, అసలు కాన్సెప్ట్ ల్యాక్ అవుతుందా, లేదంటే మన మెమొరీ అంటే బైహార్డ్ ఓరియంటెడ్ కూడా ఉంటాయి కదా సార్, అది బైహార్డ్ది ప్రాబ్లమా లేదంటే కాన్సెప్ట్ ప్రాబ్లమా అని చెప్పి చూసుకుంటుండే. డిఫరెన్షియేట్ చేసుకొని ఒకవేళ కాన్సెప్ట్ ప్రాబ్లం అయితే మళ్ళీ ఆన్లైన్లో వీడియోస్ కానీ లేదంటే ఏస్ మెటీరియల్లో కానీ ఇట్లా తీసుకొని చూస్తుండే. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో కూడా సపోజ్ ఒక ప్రాబ్లమ్, సపోజ్ నువ్వు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ నీ ఫేవరెట్ అన్నావు, నీకు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ క్వశ్చన్ టఫ్ అనిపించింది, దాని మీద పంతం కొద్ది కూర్చున్నావా వదిలేసినావా? లేదు సార్, ఈ అంటే కొంచెం టఫ్ అనిపించిన క్వశ్చన్స్ లాస్ట్లో అటెంప్ట్ చేసి టైం ఎక్కువ ఉంటే ఇక ఎక్కువ టైం స్పెండ్ చేసి దాన్ని క్రాక్ చేస్తుండే. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఈ క్వశ్చన్ ఎందుకు వేసాను అంటే తనకి ఫేవరెట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అనుకుందాం, ఒక క్వశ్చన్ టఫ్ ఉందనుకో నాకెందుకు రాదు దీని అంతు చూస్తా అని అట్లనే టైం స్పెండ్ చేసేస్తారు. చివరికి ఏమైతే తెలుసా, ఆ క్వశ్చనే మన అంతు చూస్తుంది. సో ఈగోస్ ఉండకూడదు, నా ఫేవరెట్ సబ్జెక్టు నేను ఎందుకు చెయ్యలేను వద్దు, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేసావనేదే ముఖ్యం. నువ్వు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ క్వశ్చన్ కరెక్ట్గా చేసావా, జియోటెక్ కరెక్ట్గా చేసావా, ఎఫ్ఎం అది మనకు అనవసరం. ఫైనల్గా ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, ఇంతే కదా. ఓకే, సో మీరు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా, ఈ జాబ్ క్యాలెండర్ని ఉద్దేశించుకొని ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు లేదా ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ వెబ్సైట్ ద్వారా సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్లో జాయిన్ అవుతారు, వాళ్ళకి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? మాకన్నా వాళ్ళు చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మా అప్పుడు అసలు ఇదే ఏం డైరెక్షన్లే లేకపోతుండే, గాలిలోని దీపం, అది ఉంటదో ఊడుతుందో అసలు ఏం డైరెక్షన్ లేదు, గాలిపటం లెక్క ఉండే అప్పుడు. అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎప్పుడు వస్తుందో కూడా ఐడియా లేకపోతుండే. మేము ఇక ఎవ్రీ టైం మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా డిమోటివ్ అయితే లేదు ఇక నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది, మనం రెడీగా ఉండాలని చెప్పి సెల్ఫ్ మోటివేట్ అయ్యి ప్రిపేర్ అవుతుండే సార్. సెల్ఫ్ మోటివేట్ అయ్యి. సో మరి జూనియర్స్కి నువ్వేం చెప్తావు? జూనియర్స్కి ఇప్పుడు వాళ్ళకి ఇంకా క్లియర్ కట్ మంచి జాబ్ క్యాలెండర్ ఉంది. సో వాళ్ళు దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి ఒకవేళ క్రాక్ చేయాలంటే దాన్ని స్ట్రిక్ట్గా ప్లాన్ చేసుకొని
ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచి కూడా కొంచెం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని గేట్ ఐఎస్ దృష్టిలో పెట్టుకొని చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాలి. ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాలి. ఫస్ట్ అటెంప్ట్ లో కూడా చాలా అడ్వాంటేజ్. ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టాలి, మంచి ర్యాంక్ కూడా రావాలి. ఓకే సరే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నీతో పాటు రాసిన వాళ్ళు కొందరికి రాలే, పాపం బ్యాడ్ లక్ అనుకో, సబ్జెక్ట్ రాక కాదు. కొందరికి 28 ఏళ్ళు 30 ఏళ్ళు 32 ఏళ్ళు వచ్చి ఉంటాయి. వాళ్ళు బాగా డిస్కరేజ్ అయ్యి ఉంటారు. ఈ వచ్చిన జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నువ్వు ఇచ్చే మోటివేషన్ ఏంటి? జస్ట్ టైం గ్యాప్ అంతే సార్. వాళ్ళు క్రాక్ చేయడంలో ఏముండదు. అంటే వాళ్ళు ఏం చేతగాని వాళ్ళేం కాదు, జస్ట్ ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్ చేయాలి, టైం మేనేజ్ లేదంటే ఎగ్జిక్యూషన్ లో ఏదన్నా మిస్టేక్ అయితే అంతేగాని వాళ్ళు నాలెడ్జ్ లేక కాదు. వాళ్ళు ఇంకొంచెం ఒక 5-6 months 1 year తర్వాత వస్తున్నారు యాడ్ అవుతాం అంతే. ఇప్పుడు ఇదే ప్రిపరేషన్ ఇదే కంటిన్యూ చేస్తే ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే వాళ్ళు కూడా ఈజీగా అయ్యో అయిపోయింది నా బతుకు అయిపోయింది గివ్ అప్ ఇవ్వద్దు. గివ్ అప్ అసలు నెవర్ గివ్ అప్ చేసింది మా పేరెంట్స్, మా మదర్, ఫాదర్, మా అన్న కూడా సార్. మెయిన్ మా ఫాదర్ అయితే ఫుల్ మోటివేట్ చేస్తుండే. ఈ జాబ్ గురించి నాకు చెప్పింది కూడా మా ఫాదర్ చెప్పి బాగా మోటివేట్ చేస్తుండే. ఎవ్రీ స్టేజ్ నేను ఎప్పుడన్నా ల్యాక్ అయినా సరే మా ఫాదర్ చాలా మోటివేట్ చేస్తుండే. మా మెటర్నల్ మా అంకుల్ కూడా ఒక అంకుల్ హెల్ప్ చేసిండు కొంచెం ఫైనాన్షియల్గా కూడా. అంతేలే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయాలా డిగ్రీ అయ్యాక అంటే అంత ఈజీ కాదు. ఆర్థికంగా కానీ సహకారం ఉండాలి. సో షకీర్ హుస్సేన్ ఈ సభాముఖంగా వాళ్ళ అమ్మా నాన్నలకి, వాళ్ళ అన్నయ్యకి కానీ, వాళ్ళ బంధువులు అంకుల్కి కానీ కూడా నేను రుణపడి ఉంటాను. గ్రాండ్ మదర్ చూసారా, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ఆర్థిక సాయం ఒక్కటే కాదు, మానసిక ఎమోషనల్ సపోర్ట్ అంట. జీవితంలో చాలా చోట్ల చూస్తాం, నేను సరదాగా చెప్తా, ఒక భార్యాభర్త కలిసి ఉండాలి అంటే శారీరక బంధమే కాదు మానసిక బంధం, ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండాలి. సో అటువంటి ఎమోషనల్ సపోర్ట్ అనేది షకీర్ హుస్సేన్కి తమ కుటుంబ సభ్యుల నుంచి వచ్చింది. దానివల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాడు. అమ్మ షకీర్ హుస్సేన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. ఏస్ ఫ్యాకల్టీ బాగా హెల్ప్ చేసింది సార్. ఏస్ ఫ్యాకల్టీ ఏదన్నా డౌట్ వచ్చినా సరే ఎన్నిసార్లు అడిగినా సరే చెప్తుండే సార్. చాలా క్లియర్ చేస్తుండే కాన్సెప్ట్. ఏదన్నా కాన్సెప్ట్ క్లాస్ రూమ్లో ఒకవేళ ఒక్కోసారి ఇంట్లో కూర్చున్నప్పుడు అర్థం కాకుండా మళ్ళీ బయటికి ఒకవేళ అర్థం మళ్ళీ అడిగినా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే సార్. మెయిన్గా థ్యాంక్ యూ ఏస్ ఫ్యాకల్టీ సార్. షకీర్ హుస్సేన్ మర్చిపోకుండా మళ్ళీ మా ఫ్యాకల్టీ కూడా బాగా సహకరించారు. డౌట్లు ఎప్పుడు వచ్చినా కూడా క్లియర్ చేశారు ఓపికతో అని ఈ సభాముఖంగా ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫ్యాకల్టీ కూడా తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మా ఎంబీఎస్ఆర్ అండ్ జేఎన్టీ ఫ్యాకల్టీ కూడా. సో అదేవిధంగా వాళ్ళ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ కానీ జేఎన్టీ హైదరాబాద్ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళ సహకారం కూడా తనకు ఉంది అంటున్నాడు. సో ఆ 2 కాలేజీలకు సంబంధించిన అధ్యాపక బృందానికి కూడా నా ప్రణామాలు. వెరీ గుడ్ షకీర్ హుస్సేన్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.